మనం ప్రస్తుతం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనెక్కొండ గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామానికి చెందిన నల్లపు వెంకటరామ నరసయ్య గారు కాకర సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. నమస్కారం అండి వెంకటరామ నరసయ్య గారు. ఈ బోడ కాకర సాగు చేయాలని మీకు ఎందుకు అనిపించింది? దీంట్లో సాగు లాభాలు ఏ విధంగా ఉన్నాయి? అయితే మెయిన్ ఏంటంటే కాన్సెప్టు మేము అంతకుముందు పత్తి, మిర్చి, మామూలు కూరగాయలు వేసేది, మామూలుగా వేసేది. వేసినప్పుడు ఏం రాకపోయేది, అసలే రాకపోవడం అంటే మామూలుగా పెట్టుబడులు అది వచ్చేది. అయితే మనం కూడా కొంచెం వినూత్నంగా వేరే కమర్షియల్ క్రాప్స్ పండిద్దామనే ఆలోచనతోటి యూట్యూబ్లలో కానీ వీటిలలో వాళ్ళు కానీ ఆగాకర అంటారు దీన్ని, బోడకాకర అనేది విత్తనాన్ని మేము ఫస్ట్ స్టార్టింగ్లో నేను గత 8 సంవత్సరాల నుంచి నేను బోడకాకర పండిస్తున్నా. అసలు సీడ్ అనేది ఎక్కడ దొరుకుతుంది? ఈ బోడకాకర అనేది ఒక అడవిలోనే పండుతుందా? ఇది మనం హైబ్రిడ్ వెరైటీస్ ఉంటాయా వీటికి? కొంతమంది హైబ్రిడ్ వెరైటీ ఉంటాయి అన్నారు. ఇది హైబ్రిడ్ వెరైటీ అనేది కాదు. ఇది వాస్తవానికి ఇప్పుడు మన గుట్టలకు చెట్లకు మొలిచేటి ఏంటంటే జూన్ వర్షాలు పడ్డాక ఆ గడ్డలు ఉంటాయి కాబట్టి మనకు తీగలు వచ్చి అప్పుడు క్రాప్ వస్తాయి, అయ్యే తెంపుకొచ్చుకునే అనేది. ఇది అట్లా కాకుండా కొంచెం లోతుగా ఆలోచించి ఈ బోడకాకర సీడ్ అనేది ఎట్లా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అంటే ఇది సీడ్ అనేది దొరకదు. ఏ పట్లర్ షాప్లో పోయినా ఎక్కడ పోయినా సీడ్ దొరకలేదు. ఒక రైతు ఒక విత్తనాలు సేకరించిన రైతు దగ్గర నుంచే మేము బోడకాకర గింజలు మేము స్టార్టింగ్లో ఒక 20 గుంటలు వేద్దామన్న ఉద్దేశంతో కిలోకు 2000 రూపాయల చొప్పున ఒక 2 కిలోలు 4000 రూపాయలు పెట్టి గింజలు తీసుకొచ్చి మేము బెడ్లు వేసుకొని మల్చింగ్ వేసుకొని విత్తనాలు సేకరించుకొని చేసుకోవడం జరిగింది. గింజలు ఎప్పుడంటే ఏప్రిల్లోనే మేము గింజలు నాటుకున్నాం. ఏప్రిల్ నాటుకొని మనం మల్చింగ్ కింద డ్రిప్ మంచి తేమగా ఉండడం వల్ల జూన్ ఫస్ట్ వీక్ అట్లా 1.5 మంత్ మొలుతాయి దాదాపు గింజలు. నెల రోజులు 10 రోజులు గింజలు మొలిచినాయండి. మొలిచిన తర్వాత అప్పుడు గింజలు రావగానే మొక్కలు వచ్చినాయి. మేము ఒక్కొక్క దిక్కు 10 గింజలు వేసుకున్నాం. 10 గింజలు వేసుకుంటే అన్ని గింజలు మొలక శాతం రావు, కొన్ని గింజలు వచ్చినాయి. అంటే ముఖ్యంగా ఈ బోడకాకరలు ఏంటంటే ఆడ మొగ విత్తనాలు అనేటువంటివి ఉండడం వల్ల ఈ కొన్ని మొక్కలు మొగయి కావచ్చు, వాటికి కాయలు కాయాయి కదా. ఇప్పుడు ఆడయి గుర్తించాలి, మొగయి పెద్ద సమస్య అనిపించలేదా మీకు? అయితే మాకు పెద్ద సమస్య అనిపించలేదండి. ఇప్పుడు మేము గింజలు వేసుకున్నాము, అవి స్టార్టింగ్ తెలవంగానే గింజలు పొలవగానే మొగ ఆడని తెలియదు మనకు. కొంచెం మనం మాకు శాశ్వత పందిరులు ఉన్నాయండి. శాశ్వత పందిరి మీద కొంచెం పైకి ఎక్కిన తర్వాత మొగై బుడిపలు వస్తాయి. అయితే యాక్చువల్ అయితే 20% మేల్ రావాలి, 80% ఫీమేల్ రావాలి. అటువంటప్పుడు మనకు మంచి లాభదాయకం ఉంటుంది. అటువంటి 50% కనుక 50% మేల్ 50% ఫీమేల్ వచ్చేది ఉంటే ఆ 50% మేల్ను మొక్క మనకు పైకి ఎదిగిన తర్వాత కొన్ని బుడిపలు వస్తాయి. ఆ బుడిపలు వచ్చిన వాటి మొగయాన్ని గుర్తించి 10 మొక్కలకు ఒక మొక్క చొప్పున మేము ఉంచుకొని ఆ మిగతా మొక్కలు మొత్తం మేము పీకేయడం జరిగింది అన్నట్టు. ఇట్లా